నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. పిఠాపురం ఎవరైతే అధికారి ఉన్నారు ఏఈ కదండి? రెడీ. సారీ. నమస్తే అండి. మేడం పిఠాపురం ఏఈ నూకరాజు గారు వారి కుటుంబం ఆత్మహత్య తర్వాత ఒక సంచలనమైన లెటర్ బయటకొచ్చింది. నా ప్రైవేటు విషయాలు బయట పెడతానంటూ నన్ను బెదిరించి నన్ను కొట్టేవాడు అండ్ వాళ్ళ మతంలోకి నన్ను మారమని బలవంతం పెట్టాడు. సో ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత ఇది లవ్ జిహాద్ అంటూ విజయసాయిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. రాజకీయ పార్టీలు దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా దీని మీద పోరాడాల్సిన అవసరం ఉంది, అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని ఇప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని మనం లవ్ జిహాద్గా చూడాలా? అసలు లవ్ జిహాద్ అనేది ఆ కాంటెస్ట్ వేరు, ఇది వేరు. ఎందుకంటే లవ్ జిహాద్, దీన్ని కూడా లవ్ జిహాదే అంటే నాకు వచ్చేది లేదు, నాకు పోయేది లేదు. కాకపోతే మన మన సమాజంలో దేనికి ఏది అర్థము అనేది ఒక మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఉన్నప్పుడు మనం దాన్ని విడిగా చూసి విడిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. లవ్ జిహాద్ ఏంటి అంటే ఒక టెర్రరిస్టు లవ్ పేరుతోటి అమ్మాయిల్ని ప్రేమలోకి దించి, లేదు అబ్బాయిలనైనా ప్రేమ పేరుతో లొంగ తీసుకుని అబ్బాయిలకి ఈ టెర్రరిజం మీద ఏదన్నా ఒక ఇంట్రెస్ట్ కలిగించేలాగా చేసి వాళ్ళని కూడా దీంట్లోకి దింపి వాళ్ళు జిహాద్ మనం ఏంటి ఒక పుణ్యకార్యం చేస్తున్నాము అనే ఒక నమ్మకాన్ని వాళ్ళకి కలిగించి, అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు, అది వాళ్ళు హిందువులైనా కావచ్చు ముస్లింలైనా కావచ్చు, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీకి వాళ్ళని వాడుకోవటానికి, పైగా వాళ్ళు నమ్మాలి నేను ఒక పుణ్యకార్యం చేస్తున్నాను అనే ఒక నమ్మకాన్ని కలిగి వాళ్ళు నమ్మేలాగా వీళ్ళు చేస్తారు. దాన్ని లవ్ జిహాద్ అంటారు. ఇప్పుడు పుణ్యకార్యాన్ని ప్రేమించటం అక్కడ, అది లవ్ జిహాద్కున్న విస్తృతమైన అర్థం. సరే, ఇప్పుడు కొంతమంది అర్థాలు మార్చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం వాయిస్ పెరిగినట్లు ఉండటానికి, ఈ ముస్లింల పైన ఈ విధమైన దాడి చేస్తే ఇంకెవరినో సంతృప్తి పరచటానికి, ఏదో బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి చేశానన్నట్లు చాలామంది ఆ విధంగా ప్రతిదాన్ని లవ్ జిహాద్ అని ఆ కోణంలో చూస్తున్నారు. అందుకని లవ్ జిహాద్ ఇది కాబట్టి ఇక్కడ టెర్రరిజం లేదు, ఒక పవిత్ర కార్యం లేదు, ఏమీ లేదు. మరి మీ జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, మీ ప్రాణత్యాగమైనా చేయొచ్చు. ఇప్పుడు మానవ బాంబులు అంటారు చూడండి, ఆ టైప్లో వాళ్ళని సిద్ధం చేయటం, అది లవ్ జిహాద్ అంటే. సరే, ఇప్పుడు ఈ కేసు కిందకు వచ్చేసరికి ఇది లవ్ జిహాద్ కిందకి రాదు అని నేను చెప్తున్నాను. ఈ కేసులో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా లేదా, రాజకీయ పార్టీలు దీన్ని తొక్కి పెడుతున్నాయి అని చెప్తున్నారు. అసలు ముస్లింల పైన ఒంటికాల మీదకి వెళ్ళేది, వాళ్ళని ప్రతి ముస్లిము టెర్రరిస్ట్ అవ్వకపోవచ్చు కానీ టెర్రరిస్ట్ అయిన ప్రతివాడు ముస్లిమే అనే ఒక స్లోగన్ని తీసుకొని ముస్లింల పైన దాడి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎవరు ముస్లింల గురించి ఎక్కువ మాట్లాడేది బీజేపీ వాళ్ళే. ఆ బీజేపీ వాళ్ళ మనోభావాలని ముద్దు చేయడం కోసం ఈ విజయసాయిరెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు తప్పితే వేరే ఏమీ లేదు. అసలు నిజంగా అక్కడ లవ్ జిహాద్ కోణమే ఉంటే నేను సనాతని అని గంగవెర్రెలెత్తినట్టు మాట్లాడే నినాదాలు ఇచ్చే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా చెప్పండి? అది కూడా తన సొంత నియోజకవర్గంలో. అంటే ఆమెను కొట్టారు, అవునండి, మత మార్పిడి జరగాల్సిందే, నువ్వు నా మతంలోకి వచ్చేయంటూ బలవంతం పెట్టారు. బలవంతపు మత మార్పిడి వేరు, లవ్ జిహాద్ వేరు. అది నేను చెప్పేది. ప్రేమ పేరుతో మతం మార్చుకోమండమే కదా ఇక్కడ. కాదు, అది అసలు ఆ పదం పుట్టిందే టెర్రరిస్ట్ యాక్టివిటీ కోసం అనే విస్తృత అర్థంలో లవ్ జిహాద్ ఉంది. ఇక్కడ వీళ్ళు మాట్లాడటం వెనకమాల అతని మోటివ్ మతం మార్చడం ఒక్కటే కాదు, వాళ్ళ దగ్గర ఆ అమ్మాయిని తన
ఇప్పుడు నిజంగా మతం మార్పిడే అతని ఉద్దేశము అయితే అతనే మదర్సాలోనో ఎక్కడో పని చేసుకుంటాడు. లేదు అనుకుంటే అబ్బాయిలను కూడా, హిందూ అబ్బాయిలను కూడా మతం మారుస్తాడు. ఇప్పుడు అంతేగాని ఇక్కడ ఇక్కడ ఉన్నది ఆపోజిట్ సెక్స్, అమ్మాయి ఉన్నది ఇక్కడ. ఆ అమ్మాయి వెనకమాల ఆస్తి ఉన్నది. పైగా ఆ అమ్మాయి తాలూకు రహస్యాలు అతని చేతికి చిక్కినాయి. ఆస్తి అక్కడ అతను బ్యాంక్ అకౌంట్ల దగ్గర నిజంగా మతమే కారణం అయితే బ్యాంక్ అకౌంట్లు ఎందుకు తీసుకుంటాడండి? పొలాలు ఎందుకు, వాళ్ళ వాళ్ళ ఆస్తులు ఎందుకు తన అధీనంలో పెట్టుకోవాలనుకుంటాడు? బ్యాంక్ ఏటీఎం కార్డులు ఎట్లా తీసుకుంటాడు? పిన్ నెంబర్లతో సహా ఎందుకు తీసుకుంటాడు? మొత్తం ఆ అమ్మాయిని తన అధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఎందుకు అంటే అసలు ఈమెని మతం మారేటట్లు చెయ్యాలి అని అంటే వాళ్ళ హస్బెండ్ని చంపాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మోటో క్లియర్ కట్గా ఆ అమ్మాయి ఒక్కటే కాదు, ఇంతకుముందు కూడా అతనికి ఇలాంటి దురలవాటు ఉంది. వేరే చోట ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు కూడా ఆ స్కూల్లో నేర్పించే టైంలో ఒక విద్యార్థినితో, మైనర్ బాలికతోటి అతను అసభ్యంగా ప్రవర్తించినందుకు వాళ్ళు పంపి ఉద్వాసన ఇచ్చేశారు. ఇచ్చేస్తే అప్పుడు ఇంక తను ఇంకెవరు పీకలేరు అన్నట్లు సొంత అకాడమీ పెట్టుకున్నాడు. ఆ అకాడమీకి వచ్చే తల్లిదండ్రులతోటి ఇప్పుడు జనరల్గా మగవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని యాక్టివిటీస్కి తీసుకెళ్తా ఉంటారు. అలా తీసుకెళ్లేటప్పుడు ఇట్లాంటి వెధవలు ఆ లేడీస్ ఎవరైనా ఏమైనా ఒక వీక్ మైండ్తో ఉన్నారా లేకపోతే ఏంటి అనేది అంటే వీడి ఉద్దేశము అకాడమీ పేరుతోటి అక్రమాలు చేయాలని. అక్కడ వీడు చేసిన దుర్మార్గం ఏంటి అంటే అకాడమీ పేరుతోటి తన దృష్టి మరల్చాలి. అకాడమీ పెట్టుకున్నాడు, వీడేదో బుద్ధిమంతుడే అన్న ఉద్దేశంలో ఉంటారు కదా. ఇప్పుడు జిమ్ ట్రైనర్లు ఒకళ్ళు, వాళ్ళ మీద కూడా ఇట్లాంటి అపవాదం వస్తుంది. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? మతం మారటం ఒక్కటే అని కాదు, అంటే వీళ్ళు మతం మార్చడం ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇంకా ఆ విశ్వాసంలో కూడా వెళ్ళిన తరువాత ఇంకా నన్ను వదలరు అని. ఇప్పుడు నన్ను పెళ్లి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ని చంపేస్తే గతి లేక నన్ను పెళ్లి చేసుకుంటుంది. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అదే మతం మారుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటుంది, ఇంక చచ్చినట్టు పడి ఉంటుంది. అమ్మాయిని లొంగ తీసుకునే పద్ధతే ఇదంతా. అంతే ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. అమ్మాయిని లొంగ తీసుకునే అతనికి నిజంగా మత మార్పిడి ఉద్దేశమే ఉంటే గనక వేరే అబ్బాయిలను కూడా మారుస్తాడు కదా. ఎవరి మీద ఇది లేదు, అతని మీద ఈ రిపోర్ట్ లేదు మత మార్పిళ్ళ కోసం ట్రై చేస్తున్నాడు అని. కాకపోతే అలా చేయడం వెనకమాల ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, క్రిస్టియన్ మతంలోకి మారతారు. ఈ క్రిస్టియన్ మతంలో కొన్ని చర్చిల్లో ఏం చెప్తారు అంటే మతం మారిన వాళ్ళకి మీరు హిందువులు ఎవరైనా ప్రసాదాలు ఇస్తే తీసుకోబాకండి అని చెప్పి పాస్టర్లు చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తారు? అక్కడ కారణం, ఇప్పుడు అక్కడ ఫుడ్ తిన్నంత మాత్రాన ఏమైపోతుంది? కానీ ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారు, వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదు. అంటే ఇంక వచ్చారంటే మా బంధువుల దొడ్లోకి వచ్చారంటే మా బంధువుల దొడ్లోంచి బయటికి వెళ్ళటానికి వీల్లేదన్నట్టు వాళ్ళని తీసుకోవద్దని చెప్తారు. ఇక్కడ అతని ఉద్దేశం కూడా అదే, మనం ఆ కోణంలో చూడాలి. ఇప్పుడు కాకపోతే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఆ లోకల్గా వాళ్ళతోటి ఆ ప్రాంతంలో నేను ఎక్కువ సనాతనానికి, ఆ మధ్య కూడా ఆయన బీజేపీలోకి పార్టీ మారతాడనే వార్తలు కూడా వచ్చినాయి. మళ్ళీ ఆ బీజేపీ వాళ్ళు కూడా పెద్దగా చేర్చుకున్నట్టు ఇంట్రెస్ట్ ఎందుకు చూపించలా ఆయన మీద. సొంతంగా పార్టీ పెట్టబోతున్నారంటూ ఇప్పుడు సొంతగా పార్టీ పెట్టాలి అనుకుంటున్నారు. అంటే ఇవన్నీ నక్కజిత్తుల వేషాలు. అసలు జగన్ పార్టీలోకి వెళ్ళాలనేది ఒక ప్లాను. అసలు బీజేపీ వాళ్ళకి ఇన్నో జగన్కి మధ్యలో రాయబారం నడిపేదే ఈయనని. ఆయనకి 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపాయల్లో ఇదొక రూపం అనమాట. ఇప్పుడు బొట్లు ఎక్కువ పెడతాడు కదా ఆయన. ఓ పక్కన అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి పూర్తి క్రిస్టియన్ కదా, అయినప్పుడు ఈయన ఇంత పూర్తి హిందువుగా ఉండి ఎట్లా ఉంటాడు చెప్పండి? అంటే ఉండొచ్చులేండి, వాళ్ళ సొంత బాబాయే హిందూ మతంలో, ఆయన బాగా సీరియస్గానే హిందూ మతంలో ఉంటారు వాళ్ళ పిన్ని బాబాయి. అది కాదు, వాళ్ళు ఎక్కడా కూడా మతం జోలికి వచ్చి మాట్లాడరు వాళ్ళిద్దరు, వైవి సుబ్బారెడ్డి కానీ వాళ్ళ వైఫ్ కానీ. అసలు ఆమె మహాపండితురాలు, వాళ్ళ వైఫ్ మహాభక్తురాలు.
ఆవిడ కూడా ఎప్పుడు కామెంట్ చేయదు. వాళ్ళు నిజమైన భక్తులండి, వాళ్ళు అలాగే ఉంటారు. ఈ దొంగ భక్తులే దొంగ వేషాలు వేయటానికి ఇదొక ముసుగు అనమాట. ఇప్పుడు బీజేపీ వాళ్ళ దృష్టిలో ఈయన మంచోడు అయిపోవాలి. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లయితే డాన్సులు వేస్తున్నాడో సనాతని సనాతని అని, ఇది ఇంకొక రకం డాన్సు. ఈ కేసును చూడాల్సింది ఏదైతేనేమి వాడు దొరికాడు, ఆ మానవ మృగం దొరికాడు, అతనికి ఏ విధంగా శిక్ష వేస్తారో, ఇంకొకళ్ళు ఎవరైనా ఇట్లా చేయటానికి వీలు లేకోకుండా, పైగా వాళ్ళ మతం వాళ్ళు కూడా అతనికి మేము సహించము మా మతం నుంచి ఇట్లాంటి వాళ్ళని అని వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నన్ను అడిగితే. అప్పుడు మాత్రమే ఈ ప్రజల్లో ఏమైనా ఇట్లాంటి అపోహలు ఉంటే లేకుండా ఉంటాయి. చూద్దాం మేడం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.